ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కి స్వాగతం. వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ తనిఖీ చేయడం జరిగింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా పోలీసుల పనితీరు అభినందనీయం. రికార్డ్స్ మెయింటెనెన్స్, పోలీస్ స్టాఫ్ వెల్ఫేర్, వారి క్రమశిక్షణ సంతృప్తిపరిచింది. జిల్లాలో కొన్ని చోట్ల పోలీసుల పనితీరు కొంత ఇంప్రూవ్ చేయాల్సి ఉంది అని అన్నారు. అధికంగా నేరాలు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సంబంధిత పోలీసులకు సూచించడం జరిగింది. జిల్లాలు వేరైనప్పటి నుండి సంగారెడ్డి జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం అంతా క్రైమ్ డిటెక్షన్, లా అండ్ ఆర్డర్ విషయాలలో, మాదకద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం, వివిధ బందోబస్తులలో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఎలాంటి అల్లర్లు గొడవలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. యువత మద్యం సేవించి, డ్రంకెన్ కండిషన్లో వాహనాలు నడపడం, పార్టీలలో డీజేలు ఏర్పాటు చేయడం నిషేధమని, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని, జిల్లా పోలీస్ శాఖకు సహకరించవలసిందిగా జిల్లా ప్రజలను కోరడం జరుగుతుందని అన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దానికి అనుగుణంగా కొన్ని స్పెషల్ ఫోకస్లు, ప్రత్యేక దృష్టిలు పెట్టాల్సిన అవసరం ఉందని డిఎస్పీకి, సిఐకి, ఎస్పీ గారికి సూచించడం జరిగింది. పర్టికులర్లీ రాత్రిపూట ఉన్న ఈ డాబాలు, ఎందుకంటే దానివల్ల అనవసరమైన చట్ట వ్యతిరేక కలాపాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిపై పూర్తి కంట్రోల్ ఉండాలి. నిర్దేశించిన సమయాల్లోనే వాటిని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. క్లోజ్ చేయడంతో పాటు పగలు కూడా ఎవరెవరు వస్తున్నారు, ఎందుకంటే ఒక పక్కన మహారాష్ట్ర, సంగారెడ్డి ఎస్పీ, డిఎస్పీని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. శాండ్ ఏంటంటే ఇప్పుడు ఆథరైజ్డ్గా శాండ్ గవర్నమెంట్ ద్వారా నియమ నిబంధనలు తగ్గట్టుగా తీసుకుంటే పర్వాలేదు, అన్నీ చూసి గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. బట్ ఎక్కడ పడితే అక్కడ పై పొరలు మట్టి శాండ్ తీసేస్తే ముందు ఇకలాజికల్ బ్యాలెన్స్ తగ్గుద్ది, పర్యావరణ సమతుల్యం దెబ్బతింటే వాటర్ రీఛార్జ్ కాదు, గ్రౌండ్ వాటర్ కాకుండా వేరే చోటుకి వెళ్ళిపోతుంది. కాబట్టి మేము దీనిపై కొద్దిగా శ్రద్ధ పెట్టాం. గ్యారెంటీగా డెఫినెట్గా నా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని సార్. ఇప్పుడు బార్లీ రెస్టారెంట్ ఉంటారు కూడా మేము రివ్యూ చేసాం. 11 వరకేమో బ్రాండీ షాపులు అని చెప్తున్నారు, 12 గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్లు అని చెప్తున్నారు. ఆ టైం ఒక్క నిమిషం కూడా తర్వాత ఉంచే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ చేయాలి. లేకపోయినా ఇది ఉంటుంది. ఇప్పుడు 1 గంటలకు చేయాలంటే గవర్నమెంటే రిలాక్స్ చేస్తుంది. సో అది ఎట్టి పరిస్థితులు జరుగుతూ నియమిత సమయంలో ఖచ్చితంగా అది క్లోజ్ చేయాల్సిందే, దాంట్లో ఎటువంటి వేరే మార్గం లేదు, క్లోజ్ చేయడం తప్ప. నెక్స్ట్ రానున్న జనవరి 1 నుంచి ఇప్పటి నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ డాబాల్లో కంట్రోల్, ఈ బ్రాండీ షాపుల నియమిత వేళల్లో ఖచ్చితంగా మూసివేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే జనవరి 1 వచ్చేటప్పుడు ఏదో సరదా కోసం ఈ పిల్లలు చాలా స్పీడ్గా వెళ్ళటం, యాక్సిడెంట్కి గురి కావడం. సో మొన్న ఇందాక రివ్యూ చేస్తే ఇన్స్పెక్షన్లో లాస్ట్ టైం సంవత్సరం ఈసారి ఒక 50 కేసులు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లు తగ్గినాయి. దానికి కారణం పోలీసు తీసుకున్న చర్యలు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్, రెస్ట్లెస్నెస్, రోడ్డు మీద ఆగిన వెహికల్స్, ర్యాష్ అండ్ డ్రైవ్, ఈ 4 విషయాలతోనే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా జనవరి 1 లోపల ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండాలని ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఇక్కడ ఒక మెంటల్లీ రిటార్డెడ్ కొన్ని కేసులు తప్ప ఎక్కువగా 80% కేసులు, మిస్సింగ్ కేసులు ఈ లవ్ అఫైర్స్ సంబంధించిన మైనర్ గర్ల్స్, ప్రేమ పెళ్లితో పాటు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో మాకు అఫీషియల్గా రేప్ కేసులు, ఈ మిస్సింగ్ కేసులు జరగడానికి కారణం ఇదొకటే. సో వాళ్ళు మీడియా, సోషల్ మీడియాని బాగా ఫ్రెండ్స్ కనిపెట్టి, సెల్ ఫోన్ ఉంటే
పట్టేసుకుంటాం. అవన్నీ మొత్తం సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం, లేకపోతే సెల్ ఫోన్ క్యారీ చేయకపోవడం, దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది. బట్ 90% మిస్సింగ్ కేసు ఏదైతే అమ్మాయిలు కేసులు పెట్టడం, కొన్ని మేజిస్ట్రేట్ ద్వారా 164 స్టేట్మెంట్లు చేయడం జరిగింది. సో ఓవరాల్ ఎక్సెప్ట్ దిస్ మిగతా ఒక ప్రాముఖ్యత సిగ్నిఫికెంట్ లెవెల్లో ఎక్కడ మిస్సింగ్ కేసు ఉన్నారని ఒక కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పెట్టి ఉండడం, మేము తీసుకుని వస్తే మేము చచ్చిపోతామని బెదిరించడం, ఇవన్నీ కూడా కొన్ని సెన్సిటివ్ ఇష్యూలు ఉన్నాయి. సో ఓవరాల్గా మేము ఏంటంటే క్లారిటీని బట్టి మైనర్ గర్ల్, చిన్న పిల్లలు ఎవరైనా కిడ్నాప్ అయింది అనుకోండి, మొత్తం ఎంటైర్ యంత్రాంగం అంతా దాని మీద ఉంటుంది, డిటెక్ట్ చేయడం. సో కొద్దిగా వేచి చూసే ధోరణి ఉందంటే వాళ్ళు సమ్వేర్ దేవర్ ట్రేస్డ్, బట్ వాళ్ళని తీసుకురావడానికి ఉన్న కన్స్టెంట్ని బట్టి వేరే క్రిమినల్ గ్యాంగ్స్ ఇక్కడికి వచ్చి స్ట్రైక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్రోలింగ్ పెంచడం, ఈ హైవేస్ మీద ఈ డాబాలు పూర్తిగా కంట్రోల్ పెట్టడం లాంటివి చేయాలని, చాలా పెట్టి కేసులు పెట్టాలని ఉద్దేశించి వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా 4 ఏరియాస్: గాంజా, పీడిఎస్ రైస్, ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్, వీటి మీద శాండ్, ఈ 4 విషయాల్లో మాత్రం ఏమాత్రం ఏమర్పాటు ఉండకూడదు. ఈ 4లో ప్రత్యక్ష పరోక్షం ఎవరి ప్రమేయం ఉన్నా కూడా మా ఆఫీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఈ గాంజా, శాండ్ మీద కొంతమందిని తీసుకోవడం జరిగింది. సేమ్ టైం మట్కా, గ్యాంబ్లింగ్, ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ మరియు ఈ యొక్క గాంజా ఈ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అట్లాగే రౌడీజం, లేకపోతే ల్యాండ్స్, ఎందుకంటే ఇది జహీరాబాద్ కానీ, సదాశివపేట కానీ, ఈ పటాన్చేరు, అమీన్పూర్, బొల్లారం ఏరియాలో కూడా రియల్ ఎస్టేట్ కాస్త పెరిగి సెమీ అర్బన్ కాలనీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా ఆర్గనైజ్డ్గా ఈ ఆక్యుపై చేసుకున్నా, గోడలు పగలగొట్టినా, కడ్డీలు పగలగొట్టినా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మేము సివిల్ విషయాల్లో ఇటువంటి ఇండికేట్ రావద్దు. అట్ ద సేమ్ టైం రౌడీజంకి వెళ్ళి ఆక్యుపై చేసుకుంటామంటే మాత్రం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 430 మంది కొత్త కానిస్టేబుల్స్ యువరక్తం ఎంటర్ అయింది. సో వాళ్ళని బాగా మంచి ట్రైన్ చేసి దాంట్లో చాలామంది బీటెక్ చదువుకున్న వాళ్ళు, మంచి ఎడ్యుకేషన్ ఉన్నత చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క సర్వీసెస్ దాంట్లో 120 మంది అమ్మాయిలు ఉన్నారు, లేడీ కానిస్టేబుల్స్, ఉమెన్ కానిస్టేబుల్స్. సో వాళ్ళ యొక్క సర్వీస్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకుని ప్రజలకి మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి ఈ యొక్క సంగారెడ్డి పోలీసులు కృషి చేయాలని వారికి సూచించడం జరిగింది. मजा लेने के लिए वो लोग रैश एंड ड्राइविंग, रैश एंड नेग्लिजेंट ड्राइविंग, ये रैश एंड नेग्लिजेंट ड्राइविंग, ड्रंक एंड ड्राइव, ये दोनों उन लोगों का नुकसान है और बाहर लोगों के नुकसान है, वो मन में रखना है. क्योंकि ये जनवरी 1 न्यू ईयर में फैमिली के साथ, परिवार के साथ अच्छी तरफ जाना है. तो शुड नॉट बी इन द पुलिस स्टेशन ड्यू टू एक्सीडेंट और ड्यू टू ड्रग. गांजा लेके वो पकड़ ले जाना, गांजा తాగి పట్టుబడడం, లేకపోతే యాక్షన్ చేసి పోలీస్ స్టేషన్ ఉండడం, అది నియర్ గిఫ్ట్ కాదు. నియర్ గిఫ్ట్ అంటే చక్కగా ఆరోగ్యవంతంగా చక్కగా మంచిగా ఉండి సంతోషంతో కుటుంబంతో గడిపి కుటుంబానికి ఒక మంచి ఒక ఫీల్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. అనవసరమైన యాక్సిడెంట్లో పడటం కానీ, అనవసరమైన కేసులు ఎదుర్కోవడం, తను ప్రాణం తీసుకోవడం, ర్యాష్గా నడవడం వల్ల సెల్ఫ్ యాక్సిడెంట్ అవ్వడం, లేకపోతే ఎదుటోళ్ళు యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్ రావడం, ఈ రెండు జరగకూడదని మేము భావిస్తూ తగ్గట్టుగా మేము చర్యలు తీసుకుంటాం.